హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరీష. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాము. మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి స్టార్టర్ ఆర్డర్ చేసేటప్పుడు ఫస్ట్ గుర్తొచ్చే ఐటమ్ మంచూరియా కదా. ఈ టైంలో మనం రెస్టారెంట్కి వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే మనం ఈ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మంచూరియాని చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు. ఈ టేస్టీ రెసిపీని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చికెన్ మంచూరియా చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1/2 kg చికెన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ఈ పీసెస్ని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నిమ్మరసం, టేస్ట్కి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పీసెస్ని ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా ఈ రెండు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పీసెస్ని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒకటొకటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ముక్క మొత్తం అంతా బాగా లోపల ఉడుకుతుంది. ఈ చికెన్ పీసెస్ అన్నీ ఒక 8 మినిట్స్ అలాగా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసాయి చికెన్ పీసెస్. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి ఇప్పుడు మిగిలిన చికెన్ పీసెస్ కూడా ముందు చూపించినట్టే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై అయిన చికెన్ పీసెస్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మంచూరియాకి ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టొమాటో సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టొమాటో సాస్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ సాస్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక 4 ఎండుమిర్చి తీసుకొని 10 మినిట్స్ వాటర్లో నానబెట్టుకోండి. నానబెట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. ఒక 1 స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారైన కార్న్ఫ్లోర్ వాటర్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వాటర్ వేయగానే బాగా థిక్ అయిపోతుంది. సో మీకు థిక్నెస్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఇందులోకి రెడీ అయిన చికెన్ మంచూరియాని వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనం ఈ చికెన్ మంచూరియాని సర్వ్ చేసేసుకోవచ్చు.
ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో ఈ రెసిపీని. చాలా టేస్టీగా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ని చూడాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.